గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నిటికి ఇబ్బందే ఉన్నది, అన్నిటికి ఇబ్బందే ఉన్నది. ఏం చేసిండు? బస్సులు ఫ్రీ పెట్టినాడు. ఇక బస్సు పెడితే మేము రోజు పోతాం, పట్టం చేసుకొని బతికటోళ్ళకు నౌకరదారులకు ఉన్నది బస్సు ఫ్రీ పెడితే. మాకే ఉన్నది, మేము పొద్దున్న దాకా పనికి పోయేటోళ్ళం. మేము బస్సు ఎక్కిపోతే బతామా? మా కడుపు ఎట్లా కావాలి? బస్సులో ఏం తినుకుంటా పోవాలి, ఏం చేయబోవాలని మేము నౌకరదారులు వాళ్ళకే నౌకరి, వాళ్ళకే ఫ్రీ బస్సు. మరి మేమేం చేయాలి? బీదలం బీదలం ఏం చేసి బతకాలి మేము? మీకు 2000 ఇప్పుడు బీద వాళ్ళు ఉన్నారనేసి 2500 వేసిండు మీకు. వెయ్యలే, ఇంకా ఇంకెయ్యలే 2500 వేస్తానని అన్నాడు. వెయ్యలే. గ్యాసులో ఇక పడేటోళ్ళకి పడుతున్నాయి, పడినోళ్ళకి పడతలేవు. 500 గ్యాస్ అన్నాడు. హైదరాబాద్ ఉంటే నాకు పడతలేవు, పోయి బ్యాంకులో కూడా చెక్ చేసుకుంటే పడతలేవు అంటారు. పడతలేవు గ్యాస్. నాకు హైదరాబాద్ ఉన్నది గ్యాస్ చెక్ చేసుకుంటే బ్యాంకులో పడతలేవు, గవర్నమెంట్ పైసలు పడతాను. ఆఫీసర్ గ్యాస్ ఆఫీసర్ ప్రభుత్వం చాలా కష్టతరంగా ఉన్నది. ఇది కష్టతరంగా నడుస్తుంది. ఏం సుఖత కేసీఆర్ హాయిగా ఉంది. మేము బతకలేము ఇట్లా అయితే. మేము బతక కష్టం ఉన్నది, మేము బీదలం బతుకుడు కష్టం ఉన్నది. పరిపాలన చేస్తే ఇట్లా చేస్తే మేము ఆడబతాం. మరి నూనె ప్యాకెట్లు 120 రూపాయలకు ప్యాకెట్ 110 రూపాయలకు ఉండే 150 రూపాయలకు ప్యాకెట్ అయింది. 60 రూపాయలకు అర్ధ కిలో సర్ఫ్ అయింది. 30 రూపాయలకు 40 రూపాయలకు ఒక సబ్బు అయింది. నాకు వస్తుంది 2000. ఏవి ఇంకా చెవులిని రానోళ్ళు అట్నే ఉన్నారు. చెవులిని రానోళ్ళకి ఏందో పథకం పెడితే ఆడ రాదా ఇంట్లో పోదా. మొత్తమే చెవులిని రానోడు రోడ్డు పంచి పోయేటోడు పడిపోతాడు. మరి వాళ్ళ బతికెట్లా? పింఛన్ కావాలి రాసి పెట్టిన, పేపర్ రాసి పంపించిన ఎలక్షన్ ముందే. సరే అయిపోయినాక ఇస్తామా అన్నారు. ఇంతవరకు నాకు పింఛన్ లేదు. ఇంతవరకు నాకు పింఛన్ కూడా వస్తలేదు. నాకు ఇంతవరకు రావట్లేదు. నాకు నేను అక్కడ ఆయన అడిగితే నీకు ఏజ్ బాధపడలేదు సార్, ఇంక రావాలి నీకు ఏజ్ అంటారు. నాకు ఇప్పటికీ 60 దాటిపోయింది, పింఛన్ వస్తలేదు నాకు. అప్పుడు మంచిగానే ఉన్నది, అదే బాగుండే. మాకు వారి కాలకు మట్టి అంటకుంటా సీసు రోడ్లు పోసిండు, చేసిండు. ఒక ఇండ్లు అన్ని చేసిండు. రోడ్లు చేసే, కరెంట్ ఇచ్చే, అది రైతు బంధువులు ఇచ్చే. మోడీ పైసలు పడ్డాయి, మోడీ పైసలు లేవు, రైతు బంధు లేదు. ఇప్పుడు 2 సార్లు మేము తిని బతకాలే? అన్ని బంద్ అయినాయి, అన్ని బంద్ అయినాయి. బస్ స్టాండ్ లేడుతూ తిడతారు ఒకరికొకరు. ఎందుకు పెట్టింది ఫ్రీ బస్? దేని తక్కువ లేడీస్ ఎక్కువ. కొట్టుక బస్సు ఎక్కాలంటే ఒకరు బ్యాగులు మొన్న పోయినా ప్రతి బస్సులో చూస్తే మొత్తం తిడతారు. ఎందుకు పెట్టండి ఇట్లా అని. ఆధార్ కార్డు పెట్టి ఒక్కళ్ళొక్క పని లేకుండా కూడా ఒట్టి తిరిగిపోతారు బస్సుల మీద అంటారు. బస్సులు ఎక్కితే బస్సుల మొగోళ్ళే లేరు బస్సులల్లా, అందరు ఆడోళ్ళే ఉంటారు. ఆ మొగోళ్ళకి సీటే దొరుకుతలేదు అందులో. మా గురించే పెట్టిరు కరెక్ట్. అది ఒక పద్ధతి ఉండాలి, అది కూడా పద్ధతి ఉండాలి. ఇప్పుడు నాకు పీరు బస్సు ఉన్నది, నేను రోజు ఏం చేయబోవాలి? నాకు బువ్వే లేదా? బస్సులో తిరిగితే నాకు బువ్వే వేయాలి. నాకెందుకు బస్సు ఎందుకు నాకు? నువ్వు బస్సు వేసినావు, సాయం చేసినావు, మరి ధరలేంది మానెత్తలు కొట్టడానికేనా? మళ్ళా ఈ రేట్లన్నీ ఏంటి? ఈ రేట్లన్నీ ఏంటి? ఇప్పుడు నేను పొద్దున్న దాకా పోతే నాకు 200 కూలి వచ్చే. 200 కూలి వస్తే 150 రూపాయలు నూనె ప్యాకెట్ తెచ్చుకుంటే అందులో ఏమేసుకొని తినాలి నేను? 150 రూపాయలు నూనె ప్యాకెట్కే పాయ. హైదరాబాద్ కూడా కరెంట్ గంటలు పోతాను, ఉడకపోతే చస్తాను. హైదరాబాద్ పోతే గంటలు పోతుంది. మరి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు కరెంట్ మీద. ఈ బతుకులు మేము బతకలేము. మేము ఏం పట్టుకొని ఎత్తాం? మళ్ళీ ఎత్తాము ఓట్లు? మేము వేయనే అయ్యాం. ప్రభుత్వం ఎన్ని అయింది? ఇప్పుడు ఎన్ని అయిందా సార్? సంవత్సరం బీదోనికి ఏమైనా సాయం చేసి ఉన్నదే ఊడగొట్టిండు సంవత్సరం కాడ నుంచి. మాది మాకన్నా రాలే. సరే నువ్వు కొత్తగా ఎక్కినవు, ఏమైనా అప్పులుంటే ఈకలతో ఒకరు దిద్దుకుంటాడొచ్చు. మాది మాకన్నా రావాలా? నువ్వు ఇంకా సంవత్సరానికో ఇంకా 6 నెలలకో ఏమైనా చేస్తావు కావచ్చు, నాకు తెలియదు. నువ్వు చేసేది తెలియదు, కానీ ఉన్నది ఊడగొట్టడానికి. నువ్వు ఎక్కింది సంవత్సరం కాడ నుంచి. నువ్వు సంవత్సరం చేస్తే 2 సార్లు రైతు బందే పోగొడుతుంది. ఇక నువ్వు రేపు మమ్మల్ని బాగా చేస్తావని గ్యారంటీ ఉన్నది. మరి ఏడి కానీ మళ్ళీ ఇప్పుడు రైతు బంధు మళ్ళీ పడతలేదు. మళ్ళీ పడతాయి. ఇక అదేంది మాఫీ చేసాము పడతలేదు. దానికి చూస్తే బ్యాంకులో చూస్తే అసలు పడతలేవు అంటారు. పడతలేండి అంటే పరిస్థితి ఉంది సార్ మనకు.